ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆదివారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేసీఆర్ జనరేట్లతో సభలు పెట్టి కరెంటు పోయిందంటూ దుష్ప్రచారం చేశారు. ఎంజీఎంలో కరెంటు పోయిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. రికార్డు స్థాయిలో వినియోగం పెరిగినా విద్యుత్ సప్లై చేశామన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ఎంజీఎంలో ఎలుకలు పేషెంట్ల కాళ్ళు కొరికిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. పరిపాలనను గాడిన పెట్టే పనిలో కాంగ్రెస్ ఉందన్నారు మంత్రి శ్రీధర్. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పొరపాట్లు మేం చేయకుండా ముందుకెళ్తున్నామన్నారు. మేడిగడ్డపై విపక్షాలను కూడా సలహాలు ఇవ్వాలని కోరామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో 2-3 గంటలు కరెంటు ఎక్కడా పోవడం లేదు. ప్రధానమంత్రి కార్యాలయం నుండి బెదిరించి మన రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా తీసుకువెళ్లిన అంతకంటే ఎక్కువ పరిశ్రమలను తీసుకువస్తాము అన్నారు.